వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మేడిగడ్డ కుంగుబాటు ఘటనలో 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు. ఆంధ్రప్రదేశ్లో ఐసీసీ డ్రగ్ కలకలం, మెడికల్ షాపుల ఏజెన్సీల్లో ఆకస్మిక దాడులు. అక్కినేని కోడలిపై దారుణ ట్రోల్స్, ఆ స్టార్ హీరోయిన్ కాపీ కొట్టిందంటూ ఫైర్. కోల్కతాకు ఆరెంజ్ అలర్ట్, ఐపీఎల్ 2025 ఓపెనింగ్ మ్యాచ్ కష్టమే. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేసింది. మరో 30 మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీపై కూడా చర్యలకు సిఫార్సు చేసినట్లు తెలిసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగి పియర్లు దెబ్బతిన్న నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టింది. ఐసిస్, బోకోహరం వంటి ఉగ్రవాద సంస్థలు వినియోగించే ఐసిస్ డ్రగ్ ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూడటం తీవ్ర కలకలం రేపింది. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని భార్గవ్ మెడికల్ స్టోర్స్లో ఐసిస్ డ్రగ్గా పిలిచే ట్రెమాడల్ అనే సిక్రోట్రోపిక్ సబ్జెక్ట్స్ను అనుమతి లేకుండా విరివిగా అమ్మేస్తున్నారు. 2022 నుంచి 2024 వరకు ఈ ఒక్క షాపులోనే 55,961 ట్రెమాడల్ మాత్రలు, 2,794 ఇంజెక్షన్లు విక్రయించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. శోభిత నాగచైతన్య వోగ్ కవర్ ఫొటోస్కు ఫోజులు ఇచ్చారు. ఇందులో స్టైలిష్ దుస్తుల్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే శోభిత ధరించిన దుస్తులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. దీనితో అవి చూసిన వారంతా నెట్టింట దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆమె బట్టల విషయంలో ఓ స్టార్ హీరోయిన్ కాపీ కొట్టిందని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. హగ్ బ్రాండ్కి చెందిన సిల్వర్ కలర్ టాసెల్ డీటెయిలింగ్ స్లిప్ డ్రెస్ ధరించి సమంతను కాపీ కొట్టింది. అయితే అక్కినేని కోడలు డ్రెస్ ధర 49,595 రూపాయలకి పైగానే ఉంటుందని టాక్. ఇక ఇలాంటి బట్టలని గతంలో నాగచైతన్య మాజీ భార్య సమంత కూడా ధరించిన విషయం తెలిసిందే. దీనితో కొందరు నెటిజన్లు శోభితను తిట్టిపోస్తున్నారు. సొంత నిర్ణయం లేకుండా మా శామ్ని కాపీ కొట్టినా ఆమెకు సెట్ కాలేదని అంటున్నారు. ఇవాళ కేకేఆర్ ఆర్సీబీ మధ్య జరిగే ఐపీఎల్ తొలి మ్యాచ్కు 80% వర్షం ముప్పు పొంచి ఉంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వద్ద నిన్న సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వాన కురవడంతో పిచ్ను కవర్లతో కప్పేశారు. ఆటగాళ్ల ప్రాక్టీస్కు ఆటంకం ఏర్పడింది. శని, ఆదివారాల్లో నగరంలో వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని కోల్కతా వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీనితో ఇవాళ మ్యాచ్ జరుగుతుందో లేదోనని అభిమానుల్లో ఆందోళన నెలకొంది. చూసారుగా, ఇవి వాళ్ళు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అందరికీ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.